స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. 5 సంవత్సరాలు నేను ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే కాకుండా ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నాకు హాయిగా ఉంది. ఇప్పుడు నేను ఎందుకు పార్టీ మారుతా? ఇలా రేపు బీజేపీలో పోతే నాకు ఎమ్మెల్యే అవుతున్నా, రేపు పొద్దుగాల కాంగ్రెస్లో పోతే ఏమైనా మంత్రి అవుతున్నా పొద్దుగాల కాదే. ఎందుకు మారాలి? ఇవన్నీ కొంతమంది ఇది ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం. అది మంచి పద్ధతి కాదు. అది కానీ నేను సోషల్ మీడియాలో మెయింటైన్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకో పార్టీకి కానీ నేను చేసేది ఒకటి, అది మంచి పద్ధతి కాదు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి కాదు, కానీ అసత్యంతో వ్యక్తిగతంగా వాళ్ళ మీద పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని నేను చెప్పడం జరుగుతుంది. అందులో గువ్వల బాలరాజు గారు ఎందుకు పార్టీ పెడుతున్నారో వారికే తెలియదు, నాకు తెలియదు. కానీ పార్టీ ఆదేశం మేరకు నేను పోయి వారిని బుజ్జగించే ప్రయత్నంలో వారికి కలవడం జరిగింది. వారు ఆల్రెడీ నేను నిర్ణయం తీసుకున్నాను, ఉండట్లేదు, నాకు అవమానాలు జరిగినాయి అని చెప్పడం జరుగుతుంది. పార్టీ 10-12 సంవత్సరాల పార్టీలో ఉండి, విప్పుగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి ఇలా పార్టీ నాకు అవమానాలు జరిగినామంటే ఇది రాజకీయంగా అతను నిర్ణయం తీసుకొని వేరే పార్టీలో పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి చెప్పే మాటలేవు. దాన్ని ఆ మాటల కొద్దిగా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా నేను భావిస్తున్నాను. అంటే ఎప్పుడు కలిసారు గువ్వల బాలరాజు గారు? నేను మధ్యాహ్నం 2 గంటలకు కలిసిన, నాతో గంట సేపు మాట్లాడారు, అన్ని విషయాలు చెప్పిన. రాజకీయంగా మీరు ఉనికి కోల్పోతున్నారు బాలరాజు గారు, నా మాట వినండి. మీరు బీజేపీలోకి పోతారా, ఇంకో పార్టీలోకి పోతారా, ఈ టైంలో నువ్వు పార్టీ మారడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కార్యకర్తలు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, కార్యకర్తలకు మీరు అండగా ఉండి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకోవాలి. ఇలా నీ గెలుపు కొరకు చాలామంది కార్యకర్తలు నమ్ముకొని పనిచేసారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నామంటే తప్పించుకొని వెళ్ళిపోవడం పద్ధతి కాదని చెప్పిన, కానీ వారు కన్విన్స్ కాలేదు. నేను లేదని నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వారి నిర్ణయానికి మనం బాధ్యత అయితే చెప్పడం చెప్పిన తర్వాత ఒక పార్టీ కూడా నన్ను పంపించిన జరిగిన విషయాలు, బాలరాజు గారు చెప్పిన విషయాలని నేను కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సరిగా వారి ఇష్టం, మనం కేటీఆర్ గారికి స్వయంగా ఫోన్లో మాట్లాడాడు, కానీ వారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కాబట్టి అది ముగిసిన అధ్యాయంగా నేను భావిస్తాను. అంటే ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత ఈయన కొంత ప్రియారిటీ తగ్గిందంటూ కూడా కొంత వారి అనుచరుల్లో చర్చ జరిగింది. అటువంటి అంశం ఏమైనా మీతో ఒకటే నేను చెప్పగలను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినా, మరి జనార్దన్ వచ్చినా, ఇంకోరు వచ్చినా, ఇంకోరు పోయినా, ఇది పార్టీ నిర్ణయాలు, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను కట్టుబడి ఉండడానికే మనం కండో కప్పుకున్నాం. సరే, వారికి ఎమ్మెల్యే సీటు వచ్చింది, వారు ఓడిపోయారు. ఇక్కడ ఎంపీ గెలవాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొచ్చారు. వారు ఆశించిన మాట వాస్తవం ఉండొచ్చు, వారి అధిష్టానం ఇవ్వకపోయి ఉండొచ్చు. అయిపోయింది, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది ఎన్నికలు అయిపోయి. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు? ఆ రోజే అడిగితే, ఆ రోజే నేను పార్టీ ఎంపీ టికెట్ అడుగుతున్నానని చెప్పి ఆ రోజు వెళ్ళిపోతే అదొక లెక్క ఉంటుంది ప్రజల్లో. ఒక అవును పార్టీ టికెట్ అడిగిన ఇప్పుడు అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఇలా ఎంపీ గురించి, ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అంతా కూడా అదే చర్చ జరుగుతుంది. అనూహ్యంగా ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు లేవు, ఎలాంటి ఎంపీ ఎన్నికలు లేవు, ఎలాంటి టికెట్ ఆశించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ సమయంలో గువ్వల బాలరాజు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది బీజేపీ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. నేను గువ్వల బాలరాజు కుటుంబ శ్రేయోభిలాషగా మాట్లాడదాం. గువ్వల బాలరాజు గారు రాజకీయంగా నిర్ణయం తప్పిదంగా నేను భావిస్తాను. తీసుకున్న నిర్ణయమే, నేను కాదు, ఆయన శ్రేయోభిలాషులైనా కానీ ఆయనకు తెలిసిన వర్దిగా అందరూ ప్రతి ఒక్కరు ఇలా క్యాడరుగా మీరు తీసుకున్న నిర్ణయం తప్పని క్యాడరే వ్యతిరేకిస్తుంది. మరి ఆయన తీసుకున్న నిర్ణయం అలాంటిది ఎందుకొరకు తీసుకున్నారో వారికే తెలియాలి, మాకే తెలియదు. సో గువ్వల బాలరాజు తన అనుచరుతో మాట్లాడినటువంటి ఒక కాల్ రికార్డింగ్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైతే కల్వకుంట్ల కవిత చేసినటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని గువ్వల బాలరాజు కూడా అదే లైన్ తీసుకున్నాడు. కార్యకర్తలతో అదే లైన్లో బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది గువ్వల బాలరాజు పార్టీ కాదు, నా పార్టీ కాదు, కేసీఆర్ గారి పార్టీ. గువ్వల బాలరాజు బీజేపీలో విలీనం అయిందని చెప్తే విలీనం అయిపోతుందా? అది కేసీఆర్ గారు చెప్పాలి. ఎందుకు చెప్తాను ఇంత గట్టిగా అంటే, తెలంగాణ రాష్ట్రం ఇస్తే మేము సోనియా గాంధీ గారికి చెప్పి మేము అప్పుడు కలుపుతాం, అప్పుడే కలపలేదు. ఇప్పుడు ఎందుకు బీజేపీలో కలుపుతాం? ఏం అవసరం ఉంది మాకు? ఏమంత అవసరం ఉంది? పార్టీని కలపాల్సిన అవసరం ఉంది. 60 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీ, 32 జిల్లాలో 33 జిల్లాలో పార్టీ ఆఫీసులు కలిగినటువంటి పార్టీ, ఇలా రాష్ట్రంలో దేశంలో మంచి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి పార్టీ, ఎంతోమంది జడ్పీ చైర్మన్లు, జడ్పీ టీచర్లు, సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, 30-40 సంవత్సరాలు కలిగిన రాజకీయ అనుభవం కలిగిన నాయకులను పెట్టుకొని ఒక పార్టీలో కలపాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఏముంది చెప్పండి? ఇది ఊహాగణాలు మాత్రమే, ఇది ఊహాగణాలు మాత్రమే. ఏ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలవదు. డైరెక్ట్గా సింగిల్గా కొట్లాడతాం, సింగిల్గానే మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ మధ్య కాలంలో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా
కాళేశ్వరం కేసు కావచ్చు, రకరకాల కేసులన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులపై అలిగేషన్స్, ఆరోపణలు, నోటీసులు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేలు గోల బాలరాజు కావచ్చు, మిగతా వారంతా కూడా కొంత ఆందోళన చెంది పార్టీ మారుతున్నారు. సార్ ఇది ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ. కేసులు కొత్త కాదు కేసీఆర్ గారు, కేసులు కొత్త కాదు. ఇది సమస్య అనేది వస్తుంటాయి. సమస్యను ఎదుర్కోగలిగితేనే నాయకుడు అవుతాడు. అరెస్ట్ అవుతారనో పార్టీ మారి ఇంకోటి అవుతుందనో పార్టీ మారితే అది నాయకుడు కాలేడు. రియల్గా నాయకుడు ఎదగాలంటే ప్రతిపక్షమే సరైన మార్గం. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది అరెస్ట్ చేస్తారంటే ఇలా జగన్మోహన్ రెడ్డి వారికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేస్తారు? మరి వాళ్ళందరూ పార్టీ మారుతారా? నువ్వు జైలుకు పో, పార్టీ కొరకు జైలుకు పో, ప్రజల కొరకు జైలుకు పో, నువ్వు రా, ప్రజల్లో నీవు నీ స్వచ్ఛతను నిజాయితీని ప్రూఫ్ చేసుకోవడానికి ప్రయత్నం. ఎవరు అరెస్ట్ చేస్తారని ఎవరు కేసులు పెడతారని పార్టీలు మారితే ఇంకా పార్టీలు ఎందుకండి? రోజుకో పార్టీ మారచ్చు. నాయకుడు ఎక్కడైతారండి? కరెక్ట్ కాదు. అది కొన్ని మీడియాలు, ఒక పార్టీకి సంబంధం ఉన్నటువంటి అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని మీడియాలు ఇలా రాస్తున్నటువంటి, ఇలా కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ రాకముందే కొన్ని మీడియాలు రాసిన వెంటనే దాని అర్థం ఏంటి? ఎవరు ఇచ్చారు? మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టలేదు. సీల్ రిపోర్ట్లో కవర్ సీల్లో వచ్చింది. మరి సీల్ కవర్లో వచ్చినటువంటి రిపోర్ట్ ఎట్లా బయటకు వచ్చింది? మీడియాలో ఏ విధంగా బయటకు వచ్చింది? అంటే ఆ కొన్ని మీడియాలు అత్యుత్సాహంతో రాస్తున్నటువంటి కాదు. ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరా అంటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరా అంటే కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసిందే, కట్టించింది ఎవరా అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. కట్టించింది డిఈలు, ఎస్సీలు, సిఈలు, చీఫ్ ఇంజనీర్లు, వాళ్ళు కడతారు. ఈయన ఇక్కడ కూర్చొని మేస్త్రి పని చేయలేదు కదా కేసీఆర్ గారు. ఆయన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎంతవరకు క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని కాళేశ్వరం కట్టాలని నిర్ణయం తీసుకొని అన్ని రిపోర్ట్లు తీసుకొని కాళేశ్వరం కట్టింది. కాళేశ్వరం కట్టింది కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆర్ అయితే మరి వీళ్ళందరి అధికారులు ఇక్కడ పోయారు. సో ఫైనల్గా ఏదైతే నిన్న మొన్న కొన్ని రోజుల క్రితము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత రామచంద్రరావు గారు ఈ జిల్లాలో పర్యటించారు. రామచంద్రరావు గారి పర్యటన అనంతరమే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు పార్టీలో చేరుతున్నాడు అనేటటువంటి విషయం. అదేవిధంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మీ పేరు కావచ్చు, కల్వకుర్తికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మీ అందరి పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయంటే మీతో ఏమన్నా టచ్లోకి వచ్చారా బీజేపీ నాయకులు? మీతో కావచ్చు. నేను మీకు ఇప్పుడే చెప్పిన, నా చివరి అడుగు, నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైన్యమే. నాకు వేరే పార్టీలు అనేది నాకు దగ్గర ఎవరు రారు, నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయరు. మరి జనార్దన్ అంటే కేసీఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నామని చెప్పి నా దగ్గర రావడానికి కాదు, నా దగ్గర మాట్లాడడానికి వేరే పార్టీ వాళ్ళు నాకు ఫోన్కు చేయరు, నేను వాళ్ళకు ఫోన్ చేయను. అది జరగని పని. దాని గురించి నేను చెప్పాను కదా ఇప్పుడే. ఇంతకన్నా క్లారిటీ ఎవరు ఇచ్చింది? ఇంతకన్నా క్లారిటీ నా చివరి శ్వాస వరకు చివరి అడుగు బీఆర్ఎస్తోనే, కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో నా అడుగు పడుతుంది తప్ప వేరే పార్టీలో నా అడుగు పడదు. నాకు అవసరం లేదు. నేను పూర్తి రాజకీయాలు చేయడానికి నేను ఇక్కడ రాలే. ఈ జిల్లాలో కొన్ని మంచి పనులు చేయాలి కందనూలు కానీ వచ్చిన ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు, మరి వద్దనుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం అవకాశం ఇస్తే గెలిపిస్తే మళ్ళీ చేస్తాను. అప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ ఎప్పుడు ప్రజలకు చెప్తా, అప్పుడు ఆలోచిస్తా. కానీ నాకు పార్టీలు మారే ఆలోచన, పార్టీలు చేసే ఆలోచన, ఈ కొంతమంది ఫేక్ అకౌంట్లు సృష్టించుకొని కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేస్తున్నటువంటి, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని మీ మీడియా మిత్రులు నమ్మి మమ్మల్ని సంజాయిషి అడగడం అది మీకు మంచిది కాదు, మాకు మంచిది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.